మరి ఈ 2025 సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి ఒక్కరు అంటే రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళకి తగ్గ పరిహారం ఏదైతే బాగుంటుంది? ఇది గురువుగారు చెప్పడానికి తయారుగా ఉన్నారు, మాట్లాడదాం. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మచి. నమస్కారం తల్లి. గురుగారు, మరి సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం. ఈ రాహు సంబంధమైన ఫలితం ప్రత్యేకించి ద్వితీయ స్థానంలోని కేతు సంబంధమైన స్థితి వల్లే చెయ్యని పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పటికే వచ్చి ఉంటాయి సింహరాశి వారికి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మనం ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ సమాజంలో చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతుల్లో పోరాటాలు చేయవలసినటువంటి పరిస్థితులు కొన్ని, అపోహలు, అపార్థాలు, అపనిందలు ఏవైతే వచ్చి ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో సుఖమయమైనటువంటి జీవితం మొదలు కాబోతుంది. ఎంతో కాలంగా అప్పులన్నీ తీరుస్తున్నాం, ఆర్థికంగా బలపడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఏవో తెలియని సమస్యలు ఉన్నటువంటి మీకు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి పరిస్థితి వస్తుంది. కొత్త వృత్తి వ్యాపారంలోకి ఆకస్మికంగా వెళ్ళగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా సింహరాశి వారి యొక్క జాతకంలో తప్పనిసరిగా రాబోతుంది. ఓహో, సో సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. మరి వీళ్ళల్లో పిల్లలకి, చిన్నపిల్లలకి, సింహరాశి పిల్లలకి ఏ విధంగా ఉండబోతుంది? పరీక్షలు రాస్తున్నటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ద్వితీయార్థం బాగా యోగిస్తుంది. ప్రథమార్థంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థం బాగా యోగిస్తుంది. పరీక్షలు, పోటీ పరీక్షలు అనుకూలవంతంగా ఉంటాయి. మంచి సీట్లను మీరు తప్పకుండా పొందగలుగుతారు. మంచి మార్కులు వస్తాయి. విదేశీయాన ప్రయత్నాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా యోగం. ఎంతో కాలంగా సాంకేతిక పరంగా వీసా రాకపోవటం, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉండటం, ఇవన్నీ తొలగిపోతాయి. ఒకవేళ విదేశాల్లో నివాసం ఉండడానికి లేదా అక్కడ చదువుకోవడానికి వేరే రాష్ట్రం, వేరే దేశానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నటువంటి విద్యాపరమైన విద్యార్థులకి ఇది చాలా అనుకూలవంతమైన కాలంగా మనం చెప్పచ్చు. ఓహో, మరి వ్యాపారవేత్తల పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మన ప్రమేయం లేకుండా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కొన్ని జరిగి ఉంటాయి. కొన్ని మేజర్ లాసెస్, వ్యాపారం మొత్తం కోల్పోవటం లేదా భాగస్వాములు ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాల నుండి మళ్ళీ మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. ఏ ఒక్క వ్యక్తి ఆసరా లేకుండా మీ దైనందిన జీవితంలో మళ్ళీ మీరు ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. భగవంతుడు కాలం అనుగ్రహించారు, దైవం నా వెంటే ఉంది, పరిస్థితులన్నీ కూడా నాకు సహకరించాయి అన్నటువంటి విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. మళ్ళీ మీ కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభం చేయబోతున్నారు. లేదా పాత వ్యాపారంలో ఉన్నటువంటి మార్పులు చేర్పుల చేత మీరు చేసే ప్రయత్నం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పనిసరిగా కారణమవుతుంది. మరి స్త్రీల ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళ ఇమోషనల్ థింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి గురువు? వచ్చినటువంటి ఫలితం ఏమో రాహు సంబంధమైంది. సింహరాశి ఆదిత్యుడు రవి భగవానుడి యొక్క నియంత్రణలో ఉంటుంది. కోపం ఎక్కువగా పెరుగుతూ ఉండటం, ఆవేశం ఎక్కువ అవుతూ ఉండటం, ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా అవుతున్నటువంటి సందర్భంలో కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా పెరగటం వల్ల, నిద్రాహారాలని సమన్వయం చేసుకోకపోవటం వల్ల స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులకి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నాయి. గర్భస్థ శిశువును మోస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరమైన అంశాల్లో కొన్ని ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. కాబట్టి గర్భస్థ శిశువును మోస్తున్నటువంటి తల్లులందరూ కూడా తప్పనిసరిగా వైద్యపరమైనటువంటి అంశాల్లో చికిత్స తీసుకుంటూ ఉండండి. ఏ చిన్న విషయాన్ని కూడా మీరు నిర్లక్ష్యం వహించకుండా ముందుకు వెళ్ళండి. అన్ని అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులను తొలగించుకునేందుకు సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి. యోగదాయకంగా మీ పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతం అవుతూ ఉంటాయి. మరి రాజకీయ నాయకులు సింహరాశిలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది? కలిసి రానటువంటి కాలంగా, కలిసి రాని ఎన్నికలుగా గత సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికలను మీరు చూస్తూ ఉంటారు. ఎన్నిక లేకుండానే
ఈ పోటీ ప్రపంచంలో మీకు గొప్ప అవకాశం కలిసి రాబోతుంది. రాజకీయపరమైన రంగాలు, సినిమా రంగాలు, మీడియా రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కలిసి రాని వ్యక్తులైనటువంటి ఎవరైతే మీరున్నారో ఒక గొప్ప అవకాశం కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. పదవీ ప్రాప్తి యోగం ఉంటుంది. పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓ మరి ఏదైతే ఆడవారికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని అన్నారు, వాళ్ళకి అంతేకాకుండా కోపం ఎక్కువగా వస్తుంది అన్నారు. సో ఈ రెండిటికి పరిహారంగా ఏం చెప్తారు? ఎప్పుడైతే ఇటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటామో మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి గాను సూర్య భగవానుడికి నమస్కారం చేయటం, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని కనుక 12 సార్లు స్మరణ చేసి సూర్య భగవాన్ని ప్రార్థన చేసిన, ఆదిత్య హృదయాన్ని అనునిత్యం కూడా పఠిస్తున్నా వింటున్నా జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైన అంశాలే కాదు, ఆర్థికంగా కూడా చాలా ముందుకి వెళ్ళగలుగుతారు. ప్రత్యేకించి మహాకాలభైరవ రక్షని, పంచముఖి రుద్రాక్షని మెడలో ధరింపజేసుకోండి. నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడతారు. తప్పనిసరిగా జీవన గమనంలో ఒక దుర్యోగం తొలగిపోయి ఒక మంచి యోగం వచ్చేటువంటి భాగ్య సంవత్సరమే ఈ 2025వ సంవత్సరం. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు, ఆచితూచి అడుగు వేయటం వల్ల పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. అందరి యొక్క సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి వల్ల మళ్ళీ జీవితంలో ముందుకెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. అయితే మీరు ఇందాక కూడా ఇంకో రాశిలో సంబంధించి పంచముఖ రుద్రాక్షను వేసుకోమని చెప్పారు, కాలభైరవ స్వామికి ప్రతీక. సో మరి ఇది వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, దీనికి పాటించాల్సిన ఏంటి అని కొంతమంది మళ్ళీ అదో క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఉదయాన్నే వేసుకోవటం, సాయంకాలం తీసేయటం, వేరొక రకమైనటువంటి నియమనిష్టలు ఏవీ లేవు. కానీ ఇవి ఉన్నప్పుడు మాత్రం, శరీరం మీద ఉన్నప్పుడు మాత్రమే కొన్ని సాంసారికపరమైనటువంటి రంగాలకి అంటే కుటుంబపరమైన అంశాల్లో బ్రహ్మచర్యాన్ని పాటించటం, వెళ్ళకూడని చోటికి వెళ్ళకపోవటం, ఈ 1-2 నియమాలు మాత్రమే ఉన్నాయి. ఇవి చేస్తే చాలు. మిగతా పరిస్థితుల గురించి ఆలోచించనక్కర్లేదు. ఉదయాన్నే మెడలో వేసుకోవడం, సాయంకాలం తీసి పక్కన ఉంచడం, మళ్ళీ మీరు ఉద్యోగం మీద, వ్యాపారం మీద, ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళుతున్నటువంటి సందర్భంలో దీన్ని మెడలో ధరించి వెళ్ళటం వల్ల మీకు అంతా శుభమే జరిగే అవకాశం కనపడుతుంది. చాలా ధన్యవాదాలు గురువారు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై.